హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆశ్చర్యం, అజ్ఞానం, అవివేకం వీటికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారా అంటే తక్కువ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి. ఆయన ముఖ కవళికలు ఈ మధ్యకాలంలో చాలా తేడాగా కనిపిస్తున్నాయండి. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒకసారి చూస్తే చాలా అసహ్యం కలుగుతుంది. కానీ అదేదో ఒక హీరోయిక్ బాడీ లాంగ్వేజ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతూ తెగ తిప్పేసుకుంటున్నారు. ప్రజల మధ్య కాదు, ప్రెస్ మీట్లో కూడా వింత వింత హావభావాలు ఆయన ఫేస్లో గమనించగలుగుతున్నాం. సో ఈ కామెడీ అంతా అటు ఉంచితే జగన్మోహన్ రెడ్డి అవివేకం, జగన్మోహన్ రెడ్డి అజ్ఞానం గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాలంటే అటువంటి ఒక నాయకుడికి ఓట్లేస్తున్నటువంటి పులివెందుల ప్రజలు కూడా ఒకసారి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఎటువంటి నాయకుల్ని ఎన్నుకుంటున్నాం, ఎటువంటి వ్యక్తులకు ఓట్లేస్తున్నాం అనే విషయం మీద కూడా చాలా లోతుగా క్షుణ్ణంగా వాళ్ళందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దరిద్రాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఆ పులివెందుల ప్రజానీకానికి నిజంగా శతకోటి నమస్కారాలు పెట్టాలి. ఇటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తులో అన్న పాడు చేయకుండా ఉండడానికి కాస్తో కోస్తో వాళ్ళు సహకరించాలని ఆశిద్దాం. డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగిపోయాయని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది కదా. అసలు ఆ పార్టీ నాయకుడికి డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు, ఏపీపీఎస్సి అంటే ఏంటో తెలియదు, ఏపీపీఎస్సి నిర్వహించే పరీక్షలు ఏంటో తెలియదు, డిఎస్సి పరీక్షల్ని ఎవరు నిర్వహిస్తారనేటువంటి కనీస అవగాహన కూడా లేదు. ఇటువంటి ఒక అజ్ఞాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా లెఫ్ట్ లెగ్తో అంటే 11 సీట్లు వచ్చాయి. సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుని ఏం పీకుదామని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్లో కూర్చుని అక్కడ ఎదురుగా కూర్చునేటువంటి రిపోర్టర్లు మీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్సే కదా, మీరు అడగమన్నటువంటి ప్రశ్నలే కదా వాళ్ళు అడుగుతారో. వాళ్ళు అడిగే అరాకొరా 1-2 ప్రశ్నలు కూడా అర్థం చేసుకోవడానికి నీకు ఒక అరగంట పట్టేలా ఉంది. ఆ మొహం మాలోకంలో పెట్టి వింత వింత హావభావాలతో నీ ఎక్స్ప్రెషన్స్ చూడలేక ప్రజలందరూ చస్తున్నారు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా. జగన్మోహన్ రెడ్డి డిఎస్సి గురించి మాట్లాడి 16,000 మంది ఎవరైతే ఉపాధ్యాయులు నియమితులయ్యారో వారందరి మీద బురద చల్లుతున్నావు కదా. 10వ తరగతి పేపర్లు కొట్టేసిన నీలాంటి వ్యక్తులతోటి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు నీతులు చెప్పించుకోవాల్సినటువంటి దుస్థితి దాపరించిందంటే ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మీరు డిఎస్సి అంటే ఏంటో కూడా మీకు తెలియదు. నిజంగా అక్కడ ఎవరన్నా డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమన్నా కూడా మీరు తడబడేవారేమో. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్లో డిఎస్సి, ఏపీపీఎస్సి ఇంకా తర్వాత 1-2 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. వాటన్నిటి గురించి అంత ఘోరంగా మాట్లాడాడు. అసలు ఆయనకి ఏమాత్రం కూడా విషయాల మీద, కాంటెంపరీ సబ్జెక్ట్స్ మీద మినిమం నాలెడ్జ్ లేదు. వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి ఇష్యూస్ మీద కూడా కనీస అధ్యయనం చేయకుండా ప్రెస్ మీట్లలో కూర్చుని అక్కడ ఎవడో స్క్రిప్ట్ రాసి తగలడితే నోటికొచ్చిన వాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ స్టేట్మెంట్ మీరు చూడండి, డిఎస్సి గురించి ఏం మాట్లాడాడు అనేది. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సి 2 సిబిఐకి మేము రెడీ, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. సర్లే, జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్లో తర్వాత ఇసురుదు కానీ నీ ఛాలెంజ్లో ఒడతూపులకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అయితే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే 164 సీట్లు ప్రజలందరూ ఇచ్చారు. నీలాంటి వ్యక్తులకి ప్రభుత్వం భయపడకూడదు అనేటువంటి సదుద్దేశంతోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ ఇసురుతున్నాడు. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. వాళ్ళని సంబోధించేటప్పుడు కూడా అబ్బా కొడుకులను సంబోధిస్తున్నాడు ఒక చోట. అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ గారు అసెంబ్లీలో నిలబడి డిఎస్సికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రకటన చేశారు. అదంతా ఒకసారి ఫాలో అయ్యావా నువ్వు? ఫాలో అయినట్లయితే ఆయన సబ్జెక్ట్ లెవెల్స్ ఏంటి, ఆయన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి, ఆయన ఐక్యూ లెవెల్స్ ఏంటి, నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనల స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు కాస్త కోస్త అర్థమై ఉండాలి. ఆ అవగాహన లేదు కాబట్టి వాళ్ళ ఆ రోజుల్లో మీరు డిఎస్సి నిర్వహించాం అనేటువంటి భ్రమలో ఒకసారి మాట్లాడారు. ఆ భ్రమ తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు వినండి. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఎందుకంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి
పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా. ఛీ. నిజంగా సిగ్గుపడాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కూడా, ఒక్క పులివెందుల ప్రజలే కాదు, ఇటువంటి వ్యక్తికి ఓట్లేసి మనం ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ఒక 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడంటే నిజంగా ఏ స్థాయిలో మనం అవమానానికి గురవుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం. ఏపీపీఎస్సీయే డిఎస్సి నిర్వహిస్తుంది అంటున్నాడు, ఆ రోజుల్లో నిర్వహించింది డిఎస్సి అంటున్నాడు. అసలు డిఎస్సి ఎవరు నిర్వహిస్తారు, ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు ఏంటి, ఈ రెండింటి మధ్య కనీస అవగాహన వ్యత్యాసం ఈయనకి తెలియదు. ఏపీపీఎస్సీకి సంబంధించి ఆ రోజుల్లో వాళ్ళు చేసిన దారుణాలు, చేసిన అక్రమాలు, వాటి గురించి కూడా ఈయన శుద్ధులు చెబుతున్నాడు. ఇవాళ డిఎస్సిలో ఏవో అక్రమాలు జరిగిపోయాయి అని దుష్ప్రచారం చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజలంటే ఏమనుకుంటున్నావు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నావు, ఇవాళ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నీకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆ మాత్రం ఆలోచన లేదనుకుంటున్నావా, అంత అజ్ఞానంలో ఉన్నారనుకుంటున్నావా? ఇటువంటి వ్యక్తి నిజంగా పబ్జీ ఆడుకోవడానికే సూటబుల్ అండి. ప్రజల కోసం మాట్లాడడానికి, ప్రజా ప్రభుత్వాల గురించి మాట్లాడడానికి, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుల మధ్య కూర్చోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదనేది చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి మాటల ద్వారానే అర్థమవుతోందండి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎస్సీఆర్టీకి సంబంధించిన ఎంప్లాయీ గురించి మాట్లాడాడు. ఆ ఇష్యూ మీద 1కి 10 సార్లు అధికారులు వివరణ ఇచ్చారు, నారా లోకేష్ గారు స్పష్టతనిచ్చారు. అక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి కనీస సమాచారం ఇవ్వకుండా అతను పోటీ పరీక్షలో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి సర్కమ్స్టాన్సెస్ అన్నిటినీ కూడా చాలా క్లియర్ కట్గా వివరించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో అర్థం కావట్లేదంటే, ఓవైపేమో అక్కడ ఏవో పేపర్ లీకేజ్ జరిగిపోయింది, అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అంటాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదనే ప్రశ్న కూడా ఈయనే మాట్లాడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వాళ్ళనే కాదండి, మొత్తంగా 16,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉపాధ్యాయులుగా నియమితులయ్యారో వారందరినీ కూడా అవమానిస్తూ ఉన్నాడు. వాళ్ళు కష్టపడి సాధించుకున్న, దక్కించుకున్న ఉద్యోగాలు అవి, వారి విజయం వెనుక అనేక సంవత్సరాల శ్రమ ఉంది. అటువంటి శ్రమను అంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి వారి మీద నిందలు వేస్తున్నారు, వారి మీద బురద చల్లుతూ ఉన్నారు. ఒక్క నారా లోకేష్ని టార్గెట్ చేయాలని, నారా లోకేష్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి సంకుచితమైన మనస్తత్వంతో నానాటికి దిగజారిపోతున్న జగన్మోహన్ రెడ్డి డిఎస్సికి ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న కనీస వ్యత్యాసాన్ని కూడా ఆయన గమనించలేకపోయారంటే, ఇటువంటి వ్యక్తిని చూసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు తలకాయలు ఎక్కడ పెట్టాలా అనేది ఖచ్చితంగా వారంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.